ఎండలేంటి ఎలా ఉన్నాయి అసలు. ఈవినింగ్ వెళ్ళింది ఈవినింగ్, బట్ ఈవినింగ్ కూడా 4 ఆ టైం కూడా ఎండ ఫుల్ కొడుతుంది. హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 146 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ ఏంటంటే ఎడిటర్ బ్రోతో మాట్లాడేందాకే మనకి కరెక్షన్స్ ఉన్నాయి కదా షార్ట్ ఫిల్మ్లో, అవి కరెక్షన్స్ చేసామని చెప్పా. ఇవాళ ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోయింది అన్నారు. అండ్ డబ్బింగ్ స్టూడియో కూడా మాట్లాడుకోవాలి. సో డబ్బింగ్ స్టూడియో కూడా మాట్లాడుకోవాలి. సో అవి కూడా సెట్ అయిపోతే మనం రేపు కానీ ఎల్లుండి కానీ డబ్బింగ్ పెట్టేసుకుందాం. సో అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఒక మనకు తెలిసిన లైన్ ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నా, బట్ ఆయన కొంచెం బిజీ ఉండడం వల్ల, సో వేరే చోట్ల ఉండడం వల్ల అవ్వలేదు. సో ఇవాళ అయితే కలవడానికి వెళ్తున్నా. సో కుదిరితే అక్కడ ఆయన కంఫర్టబుల్గా ఫీల్ అయితే బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాం, లేకపోతే లేదు. సో ఇవాళ అయితే మ్యాక్సిమం ఏంటంటే డబ్బింగ్కి మనం సెట్ చేసుకోవాలి మన షార్ట్ ఫిల్మ్ని. సో సెట్ చేసుకొని ఇంకా డబ్బింగ్ ఎవరెవరు చెప్పాలి ఏంటి అని చెప్పి చూసుకోవాలన్నమాట. అందరూ ఒకే రోజు వచ్చేయాలి. మళ్ళీ ఏంటంటే మనకి అవర్లీ వైజ్ ఉంటుంది కాబట్టి, సో కుదిరితే 1 డేలో కంప్లీట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడం కాకుండా జస్ట్ ఆన్ ద స్పాట్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే అందరూ ఉన్నారు అవైలబుల్గా. హీరోయిన్ ఫ్రెండ్ వాయిస్ అండ్ నాది, స్వరూప్ బ్రోది, ఇంకా కొంతమంది మదర్ రోళ్ళు, ఇంకా కొన్ని రోల్స్ వాళ్ళు కావాలి. సో వాళ్ళ అందరినీ సెట్ అయిపోయిన తర్వాత ఇంకా డబ్బింగ్ డే రోజు ఎలా డబ్బింగ్ అవుతుంది ఏంటి అనేది చూపిస్తాం మీకు కూడా. సో మ్యాక్సిమం ఎల్లుండి ఉండొచ్చు, ఎందుకంటే ఇవాళ మనకి ఎడిటింగ్ మొత్తం వచ్చేస్తే మనకి ఒకసారి రీచెక్ చేసుకొని రేపు అందరినీ గ్యాదర్ చేసుకొని ఎల్లుండి వల్ల మనం డబ్బింగ్ చెప్పేటట్టు చూసుకోవాలి. సో అంతా మంచిగా జరగాలని కోరుకోండి. సో ఈ టైంలో ఏంటంటే మనకి లేట్ అవ్వకూడదు. షూటింగ్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మన కంటెంట్ 3 monthsకి వచ్చింది, అది ఇంకా ముందుకు రావడానికి షూట్ అవ్వడానికి ఇంకో 3 months పట్టింది. సో ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో ఇది 1 monthలో కంప్లీట్ అయిపోవాలి. నేను ఏంటంటే జూన్ ఎండింగ్ కల్లా మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలి అనే థాట్లో ఉన్నా. చూద్దాం చేయగలనో లేదో, ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కనే కాదు, వేరే టీమ్స్తో కూడా కొలాబరేట్ అవ్వాలి. వాళ్ళు కూడా మనకి టైంకి వర్క్ అందించాలి. సో ప్రజెంట్ మనకి ఏమేమి చేయాలి స్టేజెస్ ఏంటంటే, ఇప్పుడు రఫ్ కట్ వచ్చింది కదా, డబ్బింగ్ చేయించేయాలి. డబ్బింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ కట్ ఎడిటింగ్ చేయించాలి. సో ఫైనల్ కట్ మొత్తం అయిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చేస్తే ఆయన మ్యూజిక్ సాంగ్ మొత్తం సెట్ చేస్తారు. సాంగ్ కావాల్సిన పాట పాడించాలి, మళ్ళీ సింగర్స్తో పాడించాలి. సో మొత్తం మ్యూజిక్ అంతా సెట్ అయిపోయిన తర్వాత ఎస్ఎఫ్ఎక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, మిక్సింగ్, మాస్టరింగ్ అని ఉంటాయి. సో దానికి పంపించాలి. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా కలర్ గ్రేడింగ్ డిఐ ఉండిద్ది. సో డిఐ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ప్రాజెక్ట్ అయిపోయినట్టే, కంప్లీట్ అయిపోయినట్టే. లాస్ట్ స్టేజ్ డిఐ అనమాట. ఇంకా అదైన తర్వాత ఇంకా చేంజెస్ ఏముండవు. ఫైనల్ అంతా ఓకే అనుకుంటేనే మనం కలర్ గ్రేడింగ్కి పంపించాలి. సో ఇవన్నీ నాకు కూడా తెలియదు, ఈ వర్క్ చేస్తున్నా కాబట్టి అన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను అనమాట. సో ఏదైనా సరే అంతే గైస్, మనకి ఏం తెలియదుగా ఏం చేస్తాం అనుకొని అయితే ఆగిపోమకండి. ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయండి, మీరు ఫెయిల్ అవ్వడానికైనా అటెంప్ట్ చేయండి. ఓకే, నేనైతే ప్రజెంట్ ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్లో బెస్ట్గా తీయగలనా లేదా, ఎలా తీస్తాను ఏంటో అని చెప్పి భయం ఉండేది. పోనీ మంచిగా తీయకూడదనే తీద్దాం అని చెప్పి ఇంకా మైండ్ కొంచెం రిలీఫ్ అయింది అనమాట. సో ఆ ప్రాసెస్లో నేను ఏదైతే ఇమాజిన్ చేసానో అది తీయగలిగా కాన్ఫిడెంట్గా. సో అటెంప్ట్ అయితే చేయాలి గైస్, ట్రై అయితే చేయాలి. సో ఇవాళ వరకు అయితే స్టార్ట్ చేద్దాం పదండి. సో గైస్, నేను మన ధోని బ్రో అయితే డబ్బింగ్ స్టూడియో మాట్లాడడానికి వెళ్తున్నాం. ఇంకా ఫోన్లో మాట్లాడా, ఒకసారి వెళ్ళి చూసుకుందాం మన స్టూడియో బాగుంటుందో లేదో. బ్రో సైడ్ నుంచి పోనీ అట్లా ఎలా, ఎందుకంటే మనకి వ్లాగ్ తీసేటప్పుడు ఇబ్బంది కాదు. సో ఇప్పుడైతే డబ్బింగ్ స్టూడియో లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం. చూద్దాం. పర్ అవర్ 400 ఎంతో చెప్పారు. మనకి స్టూడియో మంచుకుంటే సెట్. బ్రో 70 మీటర్స్లో లెఫ్ట్. నాకు లొకేషన్ చెప్పడం రాదు, ఇదే. సో గైస్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం అసలు స్టూడియో ఎలా ఉందో, చూపిస్తాం మీకు కూడా కుదిరితే వ్లాగ్లోనే. లెట్స్ సీ. సో గైస్, డబ్బింగ్ స్టూడియో మాట్లాడడానికి వచ్చాం మన షార్ట్ ఫిల్మ్ కోసం. సో డే ఆఫ్టర్ టుమారో అయితే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ ఈవినింగ్ మనకి రఫ్ కట్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయని చెప్పా కదా, అది కరెక్షన్స్ అయిపోయిన తర్వాత ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాం. సో ఆర్టిస్ట్ అందరినీ ఒకసారి వాళ్ళ నైట్ కల్లా మాట్లాడేసి కన్ఫర్మ్ చేద్దాం. సో మార్నింగ్
బెటర్ మార్నింగ్ వచ్చేసి మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాం. సో 1 డేలో హాఫ్ డేలో అయిపోతే కొంచెం మనకి రిమైనింగ్ వర్క్స్ ఉన్నాయి కదా, అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే వచ్చాం, బాగుంది స్టూడియో, లోపల చూసాం, బాగుంది. సో గైస్ ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే కంటిన్యూ చేద్దాం పదండి. సో గైస్ ఇందా చెప్పాను కదా, తెలిసిన లైన్ ప్రొడ్యూసర్ని కలుద్దామని వెళ్తున్నామని. సో నేను యశ్వంత్ బ్రో వెళ్తున్నాం. అక్కడ లైక్ కంఫర్టబుల్ అయితే బ్లాగ్స్ కూడా తీస్తాం, లేకపోతే లేదు లైట్. సో ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం. సో మన వీడియోస్ చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళు కూడా. సో కలిసి ఒకసారి మాట్లాడదాం, మన జర్నీ కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళ కావడానికి వెళ్తున్నా. మన షార్ట్ ఫిల్మ్ కూడా వస్తుంది కదా, ఒకసారి మొత్తం డిస్కస్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఇద్దాం మీటింగ్. ఓకే, కుదిరితే అక్కడ బ్లాగ్ తీయడం ట్రై చేద్దాం బ్రో. ఓకేనా, అడుగుదాం. లైట్. సో ఇవాళ డబ్బింగ్ స్టూడియో ఇందా మాట్లాడాం కదా, ఓకే సెట్ అయిపోయింది. సో ఆర్టిస్ట్కి డబ్బింగ్కి ఒక ఆర్టిస్ట్ కావాలన్నమాట, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయనతో మాట్లాడాం, సెట్ అవుతారన్నారు. సరే గైస్, ఇంకా ఆటో దిగిన తర్వాత అక్కడ వెళ్ళిన చూద్దాం. హాయ్ గైస్, దిస్ ఈజ్ యశ్వంత్. బ్యాక్ సైడ్ ఒక షాప్ కనిపిస్తుంది కదా, జ్యూస్ షాప్. అక్కడ లాస్ట్ టైం కాఫీ షాప్ ఉండే, అక్కడ మనోడు వర్క్ చేస్తుండే అనమాట లాస్ట్ టైం. ఇక్కడే ఉన్నాడు, కొంచెం చూసి ఫీల్ అవుతున్నాడు. బ్రో ఏం ఫీల్ అవుతున్నా అంటే ఇంతకుముందు అక్కడ కాఫీ షాప్ ఉండేది, అక్కడ చేసేవాడిని నేను. సో డైలీ ఏంటంటే 3:34 కలా వచ్చి షాప్ ఓపెన్ చేయాలన్నమాట మార్నింగ్. ఇప్పుడు బాగా డబ్బులు నీడ్ ఉండి వచ్చి అక్కడికి హైదరాబాద్కి విజయవాడ నుండి 1 మంత్ ఉన్నా. 1 మంత్ అసలు ఫుల్ ప్రెషర్ అనమాట. అసలు నచ్చని పని డబ్బుల కోసం చేయాలి అన్న సిచ్యువేషన్. సో అప్పుడు అనుకున్నా ఏదో రోజు హైదరాబాద్కి వస్తా, మళ్ళీ ఈసారి నచ్చిన పని చేసుకుంటా నేను. అంటే అందరికీ తెలిసేలా. అప్పుడు నాకు యూట్యూబ్ కూడా ఉండేది కాదు, నేనంటే ఎవరికి తెలియదు. సో ఈసారి వచ్చినప్పుడు మనకి అందరూ గుర్తుపడతారు, ఒక పేరంటూ ఉండిద్దని ఫిక్స్ అయిపోయా ఆ టైంలోనే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి, ఆ ప్రెజర్లో ఏదో ఒకటి తీయాలి, ఏదో ఒకటి చేయాలని. సో ఇప్పుడు మనం సినిమా జర్నీ కూడా స్టార్ట్ చేస్తాం యూట్యూబ్ చేసుకుంటా. సో చాలా హ్యాపీగా ఉంది. అదే టైం చేంజ్ అవుతాయి అంటారు కదా, మనం మన డ్రీమ్ కోసం వర్క్ చేస్తుంటే ఏదో రోజు మనకు కూడా ఒక టైం వచ్చింది. సో ఏం లేదు, మన లైన్ ప్రొడ్యూసర్ తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటే ఆయన కలవడానికి కలిసి ఇంకా ఇటు వచ్చామన్నమాట. కలిసి మాట్లాడి అక్కడ వ్లాగ్ తీయడం అవ్వలేదు, కొంచెం వాళ్ళు ఆఫీస్ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి. వచ్చి కొంచెం పాత జ్ఞాపకాలు, ఇక్కడ దగ్గరలోనే అయితే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా, కొంచెం ఎక్కడి నుంచి వచ్చాం, ఎంత ఉంది, ఏం చేయాలి అనే క్లారిటీ కోసం ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోదాం బ్రో రూమ్కి. ఓకేనా, లెట్స్ గో. సో గైస్ తిరిగి ఇప్పుడు ఇంటికి వచ్చా అనమాట. సో మనకి డబ్బింగ్ స్టూడియో ఒకటి సెట్ అయిపోయింది. మన ఎడిటర్ బ్రోతో కూడా మాట్లాడా, ఆయన ఎడిటింగ్ కరెక్షన్స్ చేసి పంపిస్తా అని చెప్పారు. సరే మన ఆర్టిస్టులతో కూడా మాట్లాడాలి, డబ్బింగ్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి వాళ్ళకి. అండ్ సో ఎండలేంటి ఎలా ఉన్నాయి అసలు. ఈవినింగ్ బట్ ఈవినింగ్ కూడా 4 ఆ టైం కూడా ఎండ ఫుల్ కొడుతుంది. సో తిరిగి వచ్చేసరికి ఆటోలోనే కళ్ళు మూస్తూ ఉన్నాను అనమాట. సో గైస్ చూద్దాం, ఈ షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత మన సినిమాకి ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారేమో. ఈ షార్ట్ ఫిల్మ్ వర్క్ నచ్చి ఎవరన్నా, లైక్ మన కాన్సెప్ట్స్ మీద మన వర్క్ నచ్చి ఎవరన్నా వచ్చి లైక్ మన జర్నీ ఉంది కదా, జర్నీకి సపోర్ట్ చేస్తారేమో చూద్దాం. సో ఒకవేళ ఎవరైనా వచ్చి సపోర్ట్ చేసి నువ్వు రాయి స్టోరీ మేము ఉంటామని చెప్పి ఎవరైనా వస్తే కనుక మనకి మన ఛాలెంజ్ విన్ అయిపోయినట్టే. సో దానికోసం ఎవ్రీడే కష్టపడుతున్నా. చూద్దాం, మనం వర్క్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి, ఫలితం అనేది అదే వచ్చింది టైం వచ్చినప్పుడు. సో మనం వర్క్లో అయితే లోపం ఉండకూడదు. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.